హలో ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఏంటిదో తెలుసా? రవ్వ లడ్డు అన్నమాట. పిల్లలకు ఎంతో ఇష్టమైన రవ్వ లడ్డు 10-15 నిమిషాలలో ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు. బయట అయితే ఆ కొవ్వు ఈ కొవ్వు అనేది అన్నీ కలుపుతున్నారు, కల్తీ నెయ్యి అవి కలుపుతున్నారు. కాబట్టి ఇంట్లోనే మనం హ్యాపీగా అనేది రవ్వ లడ్డు స్వీట్స్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. పొయ్యి మీద ఒక కడాయి పెట్టి దాంట్లో సరిపడంత నెయ్యి అనేది వేసేసుకున్నాను. నెయ్యి కొద్దిగా వేడెక్కినాక కిస్మిస్, మా ఇంట్లో కిస్మిస్ ఉంది కాబట్టి ఈరోజు రవ్వ లడ్డూలో నేనైతే కిస్మిస్ వేస్తున్నాను. మిగతా డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు హ్యాపీగా. నేనైతే ఒక బౌల్ నిండా కిస్మిస్ అనేది వేసుకుంటున్నాను. మా పిల్లలకి ఇలా చేస్తే చాలా అంటే చాలా ఇష్టం అండి. ఇంకా నెయ్యిలో కిస్మిస్ ఫ్రై అయినాక తీసేసుకోవాలన్నమాట. ఆవు నెయ్యి చాలా బాగుంటుంది అన్నమాట. ఇది హోమ్ మేడే. ఇక్కడ మా ఇంటి పక్కన ఆవులు ఉంటాయి, అక్కడ నెయ్యి తయారు చేసి అమ్ముతారు. అక్కడ నుంచి తెచ్చుకుంటాం అన్నమాట. ఇలా వేగినాక ఒక బౌల్లో తీసేసుకొని అదే నెయ్యిలో మళ్ళీ రవ్వ అనేది వేసేసుకోవాలన్నమాట. 250 గ్రామ్స్ రవ్వ అనేది వేసుకొని కలిపేసుకుంటున్నాను. ఈ రవ్వ మనకు కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు పొయ్యి సిమ్లో పెట్టేసి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే పొయ్యి మీద పెట్టేసి ఫోన్ చూస్తాను, వేరే పనులు చేసుకుంటానంటే ఇది మాడిపోతుంది. కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే యాలకులు ఒక 5 నుంచి 6 యాలకులు, అలాగే చక్కెర సరిపడంత చక్కెర, ఎంత స్వీట్ తింటే అంత చక్కెర వేసేసుకోండి. యాలకులు చక్కెర అనేది నేను మిక్సీ అనేది పట్టేసుకుంటున్నాను. అదిగో నాకైతే స్వీట్స్ ఎక్కువనే తింటాము కాబట్టి చక్కెర కొద్దిగా ఎక్కువనే వేసేసుకుంటున్నాను నేను. ఇంకా ఇది మనం మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని దీంట్లోనే వేసి కలిపేసుకుంటున్నాను అన్నమాట ఆ పౌడర్ని, చక్కెర పౌడర్ని. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా చక్కెర కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మంట అనేది పెద్దగా పెట్టొద్దు, మాడిపోతూ ఉంటుంది అన్నమాట. ఇంకా మీకు కావాలంటే ఇంకింత నెయ్యి అనేది వేసుకోవచ్చు అన్నమాట. ఇంకా నేను దీంట్లో ఏం చేస్తున్నాను, పాలు అనేది యాడ్ చేస్తున్నాను. ఇది మనకు 10 to 15 డేస్ వరకు మంచిగా స్టోరేజ్ ఉంటుంది. పాలు అనేది యాడ్ చేసేసుకొని ఇంకా ఇలా మళ్ళీ ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు ఇలా కలిపేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఆ నెయ్యి ఫ్లేవరు, ఆ కిస్మిస్, ఇంకా ఇది రవ్వ ఉడకనట్టు కచ్చపక్క ఉంటుంది కదా, టేస్ట్ అయితే యమ్మీగా ఉంటుందండి. నాకైతే బయట తీసుకున్న దానికన్నా ఇంట్లోనే చేసుకుంటే స్వీట్స్ చాలా బాగుంటాయి. కొంచెం ఓపికతో చేసుకుంటే హ్యాపీగా మనం తినొచ్చు. బయట తింటే రోగాల పాలవుతాం కాబట్టి ఇంకా కిస్మిస్ కూడా వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇలా చక్కగా అనేది కలిపేసుకోవాలి మనము. అది మిల్క్ పోసాం కదా, మిల్క్ మొత్తము ఆవిరే వరకు, ఉడికే వరకు కలిపేసుకోవాలి. ఇంకా కడాయి నుంచి రవ్వ మొత్తము విడిపోయేటట్టు కలిపేసుకోవాలి. పైనుంచి కూడా మనము ఒక మూత పెట్టేసి కప్పేసుకుందాము. కొంచెము అది చల్లారాక ఇంకా మనము రవ్వ లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవడమే. చూడండి, చెయ్యికి నెయ్యి అనేది పూసేసుకొని ఇంకా ఇలా రవ్వ లడ్డు అనేది చేసుకుంటున్నాను. నేనైతే 10 to 15 డేస్ వచ్చే వరకు చేశాను కాదు, 4 డేస్లోనే అయిపోయాయి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్